అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాటు అధికారులు సమీక్ష సమావేశం అనంతరం వేగవంతం చేశారు. నత్తనరకడ పనులు అనే కథనం సిటీ కేబుల్లో ప్రచురితం కాక ఇక అధికారులు స్పందించారు. కరీంనగర్ జిల్లాకు తలమానికంగా ఉన్న ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖున నుంచి కూడా ఈ యొక్క 16వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం భారీ గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ సౌకర్యం, అన్నదానం, ఇక విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి, ఇక వైద్య సౌకర్యం, కళ్యాణ కట్టం, ఇక సంబంధించిన పనులను వేగవంతం చేశారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగా చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4వ తారీఖు నుంచి స్వామివారి బాహ్య మంత్ర ప్రవేశం, 5వ తారీఖున విశ్వక్సేన ఆరాధన, ఇక 6వ తారీఖున ధ్వజారోహణం, ఎదురుకోళ్లు, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం, శేషవాహన సేవ, 7న సోమవారం ఇక పట్టాభిషేక మహోత్సవం, స్వర్ణ పుష్పార్చన, 8న గరుడ వాహన సేవ, ఇక 9న హనుమంత వాహన సేవ, 10న గజవాహన సేవ, 11న అశ్వవాహన సేవ, దీపోత్సవం, ఇక 12న బండ్లు తిరుగుట, అదేవిధంగా సూర్య రథోత్సవం, ఇక 13న చంద్ర రథోత్సవం, 14న చంద్ర రథంపై శ్రీ స్వామివారి దర్శనం, ఇక 17న చక్ర తీర్థం, ఇక శ్రీ పుష్పయాగం, 16న సప్తపర్వాహన ఏకాంత సేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజాకరులు శేషం రామచార్యులు వంశీధరాచార్యులు తెలిపారు. ఇల్లందుకుంట సీతాచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు. తీర్థయుగంలో రాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దశరథ మహారాజా మరణించారు అన్న వార్త విని ఆ సందర్భంలో ఇల్లందుకుంటలో ఉన్న శ్రీ సీతారామచంద్రుడు ఉత్సవములచే తన తండ్రికి శ్రాద్ధకర్మలు చేశాడని, అందుచే ఈ యొక్క క్షేత్రానికి ఇల్లందుకుంట అని పేరు వచ్చిందని ఇక్కడ పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉత్సవమూర్తులకు రామునికి ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటాయో అదేవిధంగా ఉంటాయి. ఇక అందుచేతన భక్తులు అత్యంత ప్రగాఢ విశ్వాసంతో ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు. తర్వాత అతిపెద్ద మా కరీంనగర్ జిల్లాలో మాకు ఏకైక దేవస్థానం సీతారామస్వామి దేవస్థానం ఇల్లంతకుంట గ్రామంలో మొన్న 3-4-5 రోజుల క్రితం సిటీ కేబుల్లో ఒక న్యూస్ వచ్చింది. ఎవరు దేవస్థానాన్ని అధికారులు కానీ ఎవరు పట్టించుకుంటలేరని. నిన్న కలెక్టర్ గారు సిపి సారు నిన్న మీటింగ్ పెట్టిర్రు. ఇల్లంతకుంటలా మీటింగ్ పెట్టుడితోనే పనులు వేగవంతం జరుగుతున్నాయి. అధికారులు, విద్యుత్ అధికారులు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళంతా అధికారులు కొంచెం వేగవంతం చేసారు. ఈ దేవస్థానానికి భక్తులు కనీసానికి 1,00,000 మంది వస్తారు. కళ్యాణానికి 1,00,000 మంది భక్తులు వస్తారు. కాబట్టి ఈ దేవస్థానానికి నిన్న సిపి సార్ కలెక్టర్ సార్ మీటింగ్ పెట్టుడితోనే వేగవంతం జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నదానానికి కూడా అవి మొత్తం సిద్ధం చేస్తారు. ఇటు దేవుని కళ్యాణానికి కూడా అవి కూడా దేవుని కళ్యాణాన్ని కూడా తిలకిస్తారు. వీళ్ళంతా ఇప్పుడు ఈ నిన్న మీటింగ్తోనే 3-4 రోజుల క్రితం ఏం లేదు, కేబుల్ వార్త పెట్టింది కాబట్టి ఆ వార్తను చూసి స్పందించి ఆ సిటీ కేబుల్ వార్తను స్పందించి అధికారులు కలెక్టర్ గారు సిపి సారు నిన్న మీటింగ్ పెట్టుడితోనే దేవునికి తొందరగా వేగవంతంగా పనులు జరుగుతుంది. వాళ్లకు కలెక్టర్ గారు కానీ నిన్న కలెక్టర్ గారు మీటింగులో అన్నదానానికి అన్నం ఎట్లా పెట్టాలి, ఎంతమంది వస్తారు భక్తులు, ఏం కదా, మళ్ళొకటి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకు మంచినీళ్ళు కానీ, వాళ్ళకు హెల్త్ కానీ, కరెంటు సౌకర్యం కానీ అన్ని డిపార్ట్మెంట్లతో నిన్న మీటింగ్ పెట్టారు. కాబట్టి అన్నీ ఇప్పుడు ఇవాటి నుండి నిన్న మీటింగ్ పెట్టిరు. ఇవాటి నుండే రేపు ఆదివారం నాడు దేవుని కళ్యాణం ఉంది కాబట్టి ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి ఇవాటి నుండే పనులు వేగవంతం జరుగుతాయి. నేను కలెక్టర్ గారిని, సిపి సార్ను వారిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భద్రాద్రి అయిన ఇల్లంతకుంట దేవస్థానం గత 10 రోజుల కింద రేపు జరిగే శ్రీరామనవమి వేడుకలకు వాళ్ళు కనీసం అధికారులు స్పందించకుండా పనులు మొత్తానికే నిమ్మకు నీరెత్తినట్టుంటే నిన్న మా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవ కలెక్టరు సిపి ఆధ్వర్యంలో నిర్వహించిన తర్వాత ఇవాళ నుంచి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రేపు రాబోయే 1,00,000 మంది భక్తులు రాబోతున్నారు. ఆ 1,00,000 మంది భక్తులకు సౌకర్యాలు అన్నదానం కాడ కానీ లేకపోతే కళ్యాణం కాడ కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా ఇప్పుడు అధికారులందరూ నిన్న సమీక్ష సమావేశం నిర్వహించినాక త్వరితగతిన వచ్చి పనులు తయారు చేశారు. రేపు రాబోయే భక్తులు కూడా మీకు ఎలాంటి అసౌకర్యం ఉండదు, మంచిగా వచ్చి అందరు భక్తులు రాముని కళ్యాణం తిలకించి భోజనం చేసి పోగలరని అందరం మా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాము. ఇది అందరూ కలిసి అందరు భక్తులు అందరూ సారానికి వచ్చే భక్తులకు అందరికీ
రైసు మిల్లర్ల సహకారంతో మా గౌరవ ఎమ్మెల్యే చొరవతో రేపు ఎంతమంది భక్తులు వచ్చిన 1,00,000 మంది భక్తులకు సరిపోయే అన్నదానం మరియు చలవ పందిళ్ళు, మంచినీటి సౌకర్యం, నీడ ఏది కానీ వాళ్ళకు వైద్య సదుపాయం అన్నీ ఉంటాయి. అందరు భక్తులు సకాలంలో వచ్చి కళ్యాణం తిలకించి ఆహ్లాదంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం.